598. కొత్త పుస్తకాల్లో 598, పాత పుస్తకాల్లో 587. ప్రార్థన వినేడు దేవ, ప్రార్థించుమనిన ప్రభువ. కరుణముని
దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. ప్రేమల దేవా, పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు, ఘనమైన నామములు మరొకసారి మీ పాదముల పందెములు స్థుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఉదయకాలం నుంచి మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించిన ప్రభా మీకు వందనములు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థన కూడికలో ప్రభా ఇంతవరకు మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగాం. విసుగకుండా నిత్యము ప్రార్థన చేయమని మీరు సెలవిస్తూ వచ్చారు. ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చారు. ప్రార్థన విని ఆలకించే దేవుడు అని ప్రభా మీరు సెలవిస్తూ వచ్చారు. అవును ప్రభా, మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా మొర ఆలకించి మాకు ఉత్తరమిచ్చి ప్రభా మీ చక్కని మార్గంలో మమ్మల్ని నడిపించేటటువంటి దేవుడు, మా కొరకై సమస్తాన్ని మేలుకరంగా సమకూర్చే దేవుడు, మీకే వందనం చెల్లించుకొంచున్నాం. తిరిగి ప్రభా వాక్యజానం కొరకై మీ వైపు చూస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగంలో మాకు అనుగ్రహించము తండ్రి. ఆ ప్రార్థన చేయగలిగే ఆత్మను మా అందరికీ మీరు అనుగ్రహించండి. మేమందరం కలిసి ఏకీభవించి మీ వాక్య వెలుగులో ప్రభా ప్రార్థించి మీ నుండి సమాధానం పొందడానికి, మీ నుండి ప్రభా మేము మేలులు దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి, మీ మార్గంలో మేము నడవడానికి మీ ప్రజలమైన మాకు మీరు బోధిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. దాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యగిని అపాత్రుని ప్రభా, జ్ఞానం లేనివాడిని వట్టివాడిని ప్రభా, మరి ఆయన ఖాళీ చేయండి. మీ ఆత్మతో నింపడి మీరు అభిషేకించండి. మీ నోటికి బోరగా వాడుకొని మీరే మహిమ పొందుతారమని ప్రార్థిస్తున్నాం. కనబడినటువంటి అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు నామంలో బంధిస్తున్నాం. మాకు తోడుగా ఉండండి ప్రభా. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని మీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ మీ వశంలో ఉంచుకొని మీ స్వరము, మెల్లని స్వరము మాకు వినిపించి ప్రభా మాను చక్కని మార్గంలో నడిపిస్తురమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం. మొదటి నుంచి 8 వచనాలు చదువుకుందామండి. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం. మార్చి చదువుకుందామండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండ వలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ
అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నేను ఈ విధవరాలు నన్ను తొందరపెడుతున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతానని తనలో తాను అనుకొనెను. 6వ వచనం. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి మనందరికీ పంచిపెట్టునుగాక. ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. ఇంకొక భాగం కూడా చదువుకుందామండి. యెషయా గ్రంథం 15వ అధ్యాయం. 15 క్షమించండి 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. 15వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అయితే ఆయన ఎక్కడ నివసించడానికి ఇష్టపడతాడంటే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించువాడు. కనుక ఆయన కోరుకునేది ఆ యొక్క దీన మనస్సు. ఎవరైతే దీన మనస్సు కలిగి ఆయన వేడుకుంటారో ఆయన వారి యొద్ద నివసించేవాడుగా ఉంటాడు. ఆయన వారి యొద్ద నివసిస్తే ఇక వారికి ఏ కొరత ఉంటుంది చెప్పండి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీ యందు నా మాటలు, మన యందు దేవుని మాటలు అనగా దేవుడు మన యందు నిలిచి ఉండాలి. అంటే మనం వినయం గలవారిగా దీన మనస్సు గలవారిగా మనం ఉన్నట్లయితే ఆయన మన యొద్ద ఉంటాడు. మన అవసర అక్కర్లు ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడిగా ఉంటాడో, ఎవడు నా మాట విని వణుకుతూ ఉంటాడు అంటే భయపడతాడు, నా మాటకు భయపడతాడు, నా మాట విని దాన్ని అనుసరిస్తాడు. ఎప్పుడు భయపడతామో అప్పుడు ఆ మాటకు లోబడతాం. భయం లేకుంటే లోబడం. ఇంతే కదా అనుకుంటాం, నిర్లక్ష్యం చేస్తాం, తేలిగ్గా తీసుకుంటాం. దీని అర్థం ఏమిటంటే నా మాట విని వణుకుతూ ఉంటాడు అంటే నా మాటను అనుసరిస్తూ ఉంటాడో, నా మాటకు లోబడతాడో వానిని నేను దృష్టించుచున్నాను. కనుక వాని మీద నా కనుదృష్టి ఉంది. వానికి నేను మేలు చేస్తాను, వాని యొద్ద నేను నివసిస్తాను అన్నట్లుగా దేవుని వాక్యము
మనకు సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితంలో కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఆయన మాటకు లోబడి మనం ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన దగ్గర ఉంటాడు, ఆయన మనతో నివాసము చేస్తాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కూడా మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఎంతో గోజాడుతూ ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసు అక్కడి నుండి 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసిన. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది గనుక ఈమెను పంపివేయదమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైండి నశించు గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. ఇక్కడ ప్రభువు ఆమెను మెచ్చుకుంటున్నాడు. ఒక స్త్రీని, ఆమె తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా ఒక కనాను స్త్రీ, ఆమె ప్రభువును వేడుకుంటా ఉంది. అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టింది, స్వస్థపరచు అని వేడుకుంటా ఉంది. అయితే ఎంతో తను గట్టిగా కేకలు వేస్తున్నప్పటికీ ప్రభువు విననట్లుగానే ఉన్నాడు. అయితే శిష్యులు కూడా అంటున్నారు, ఆమె మన వెంబడి వచ్చి మనల్ని సారిసారికి మనల్ని తొందర పెడుతుంది కనుక ఆమెను పంపివేయండి అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు వద్దకే పంపడ్డాం కానీ అని అన్నప్పుడు పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయడం న్యాయం కాదు అన్నప్పుడు ఆమె తిరిగి ప్రాధేయపడుతుంది. ఆ యజమాని బల్ల మీద ఉండి పడి ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభా, అదైనా నాకు ఇవ్వు అన్నట్లుగా ఆమె ప్రాధేయపడింది. అంటే దీంట్లో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆమె యొక్క తగ్గింపు కూడా మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. ప్రభువు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఆమె విశ్వాసాన్ని మెచ్చుకొని ఆమె కుమార్తెకు స్వస్థత అనుగ్రహించాడు. అయితే ఆమెలో గొప్ప విశ్వాసం ఉంది. ఆయన అనుగ్రహించగలడు, ఆయన మాత్రమే చేయగలడు, ఆయన స్వస్థపరచగలడు, ఆయన ఏమైనా చేయగలడు అన్నటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసములో తగ్గింపు కూడా ఉంది. ఆమె లేదు అన్నప్పుడు ఎన్నిసార్లు బ్రతిమలాడాలి, ఎన్నిసార్లు కేకలేస్తున్నాను, అరుస్తున్నాను, ఆయన వినపడినట్టుగానే ఉన్నాడు. ఆయన శిష్యులు కూడా చెప్తున్నారు, రికమెండేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఏంటిది అని తను విసుగు చెంది వెళ్ళిపోలే. మనం పాట కూడా పాడుకున్నాం, విసుగకుండా నిత్యము ప్రార్థించాలి. కొంతకాలం ప్రార్థిస్తాము, ఆ తర్వాత ఆగిపోతాం. కొంతకాలం ఉజ్జీవంగా ప్రార్థన చేస్తాం, కొంతకాలం ఉత్సాహంగా ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ప్రార్థన చేయాలంటే అదొక నిర్లక్ష్యం పెడతాం. 2 రోజులు తెల్లవారుజాము లేస్తాం, 2 రోజులు గంట ప్రార్థన చేస్తాం, 2 రోజులు 3 గంటలు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత కొంతకాలానికి ఏం చేస్తాం, ప్రార్థన అనేది తగ్గిపోతా వస్తాం. మనం అప్పుడప్పుడు పురికొల్పు పడుతూ ఉండాలి, విసుగకుండా ప్రార్థన చేయాలి. ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే వరకు కనిపెట్టుకొని ఉండాలి. కొంతకాలం చేసి ఆగిపోతే తీరా మనకు ఆ ఆశీర్వాదం మనం పొందదలచినటువంటి మనం దేనికోసమైతే ఆశపడుతున్నామో, దేనికోసమైతే ప్రార్థించామో అది తీరా వచ్చేటప్పటికి మనము దాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? ఆయన ఇచ్చే వరకు నరులు ఓపిక కలిగి, ఆశ కలిగి, సహనముతో ఆయన కోసం కనిపెట్టుకో ఉండాలి. 40వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది కదా. 40వ కీర్తన 1వ వచనం. 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తనాకారుడు, నేను దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను. నా స్థితి ఎలా ఉందంటే నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను.
దొంగ ఊబిలో ఉన్నాను, ఇరుక్కుపోయాను, చిక్కుకుపోయాను, లేక శత్రువులు చుట్టి ఉండొచ్చు, లేదా ఇంకా వేరే పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు. ఇక ఊబి అంటే అది బయటికి రాలేనటువంటి స్థితి, బయటికి రాలేనటువంటి స్థితి, తనకై తాను బయటికి రాలేనటువంటి స్థితి. ఎవరైనా సహాయం చేస్తే కానీ బయటికి రాలేనటువంటి స్థితి. ఎవరు సహాయం చేస్తారు? నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుంది. నేను కనిపెట్టుకోను నా ప్రభు కొరకు. నిజంగా దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన రాజుగా అభిషేకించబడ్డాడే కానీ ఆ రాజు యొక్క సింహాసనం మీద తాను కూర్చోవడానికి చాలా కాలం పట్టింది. ఈ మధ్యకాలంలో ఈ సోలు ద్వారా తరం పడుతూ గుట్టలు మిట్టలు దేశం మారి ఇంకొక దేశానికి అలా తిరుగుతూ 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 ఉన్నాడు. తను అనుకోండొచ్చు, ఏంటి ఇదంతా, ఈ రాజొద్దు, ఈ సింహాసనం వద్దు, ఇదంతా ఏంది అని అనుకోలేదు. తను ఓపికతో కనిపెట్టుకున్నాడు. ప్రభు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేవాడు. ఒక సమయం ఉంది, ఆయన హెచ్చించేటటువంటి సమయం, ఆయన మన కొరకై నియమించినటువంటి సమయం, మన కొరకై సిద్ధపరిచినటువంటి సమయం. ఆ సమయంలో అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మన అవసరాలు తీర్చబడతాయి, మన అక్కలు తీర్చబడతాయి, మన సమస్యలు తీర్చబడతాయి, అన్నీ కూడా తీర్చబడతాయి. తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి? దీన మనస్కులుగా మనం ఉండాలి. సహనముతో కనిపెట్టుకుంటేని యెహోవా కొరకు నేను సహనముతో అటు ఇటు తిరగలే, తన ప్రయత్నాన్ని మానుకోలే, అటు ఇటు తిరగలే, సహనముతో కనిపెట్టుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది, తను సింహాశ్రయులందరినీ పరిపాలించే రాజుగా తను స్థిరపడ్డాడు. ఎంతో మంచి పేరు సంపాదించాడు. దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఆయన నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు దావీదు అని ఆయన గురించి దేవుడే చెప్పగలిగాడు. అంత ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు. కనుక నిజంగా మన జీవితంలో సహనం అనేది కూడా అవసరమే. అందుకే విసుగకుండా నిత్యం ప్రార్థించాలి. విసుగకుండా ఉండాలంటే ఏం కావాలి? సహనం కావాలి. ఆయన కోసం కనిపెట్టుకో ఉండాలి. ఆయన అదే సందర్భంలో విశ్వాసం కూడా ఉండాలి. కొన్నిసార్లు ఈ సహనము లేకపోతే ఆ విశ్వాసం కూడా ఏమవుతుంది? క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఏంలే అన్నట్లుగా ఆసక్తి తగ్గుతుంది. అట్లా తగ్గకూడదు. ప్రభుతో నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, విసుగకుండా ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ స్త్రీ వచ్చినప్పుడు మాటిమాటికి గోజాడుతున్నప్పుడు తను కాదుపో లేదు పో అని పలకలేదు. అయితే కొంతకాలానికి ఆయన అనుకున్నాడు, ఈ స్త్రీ మాటిమాటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఆమెను పంపివేయడం మంచిది అని అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెను కనికరించినప్పుడు న్యాయవంతుడైన మన దేవుడు ఆమెను కనికరించడా? అయితే కొన్నిసార్లు మనమే నిర్లక్ష్య పెడతాం, ఓపిక ఉండదు, సహనం ఉండదు. అలా ఉన్నప్పుడు మనము దేవుని నుండి ఆశీర్వాదాలు పొందలేం. ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన అనుగ్రహించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపిక ఉండాలి, ఓపికతో కనిపెట్టుట, సహనముతో ఆయన కోసం కనిపెట్టుకుంటుని ఆయన నాశనకరమైన గుంటలో నుండి బయటకేశాడు. జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కపోయింటే నన్ను బయటకేసి బండ మీద నా పాదం నిలబెట్టాడు. స్తోత్రరూపమగు క్రొత్త గీతాన్ని నా నోట ఉంచాడు. ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇరకపోయినాను, ఒకప్పుడు బయటికి రాలేని స్థితిలో ఉన్నాను. అయితే ఆయన కోసం కనిపెట్టుకొని ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి, కీర్తన 40 కీర్తన 1వ వచనం రాయబడింది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి నా పాదాలు ఎక్కడ నిలబెట్టాడు? బండ మీద నిలబెట్టాడు. అంతేకాదు, ఒక నూతన గీతాన్ని, స్తోత్రం ఎప్పుడు చెప్తండి. కృతజ్ఞత ఎప్పుడు చెప్తాం? స్తోత్రం ఎప్పుడు చెప్తాం? మేలు జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు, ఆశీర్వాదం పొందినప్పుడు. అలాగే నాకు కలిగిన సమస్యలన్నింటిలోంచి నన్ను బయటేశాడు. ఒక స్తోత్ర గీతాన్ని నా నోట ఉంచాడు. కనుక దావీదురాజు దేవుని స్తుతిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఓపికతో కనిపెట్టుకున్నాడు. కనుక విసుగకుండా మనం ప్రార్థన చేస్తూ రావాలి, ఓపికతో ఆయన కోసం కనిపెట్టుకోవాలి, సహనముతో
ఆయన కోసం కనిపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో దీనులముగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? దీనులముగా ఉండాలి. మన ప్రార్థన కూడా ఎంతో దీనత్వము కలిగినది వారముగా. ఇంకొక మాట కూడా చూద్దాం. 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయంలోనే ఇంకొక మాట కూడా ఉంది. ఇక్కడ ఇద్దరు ప్రార్థన మనం చదవగలుగుతాం. ఒక వ్యక్తి పరిసయుడు, ఇంకో వ్యక్తి సుంకరి. అయితే ఈ సుంకరి దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో దీనత్వం కలిగి, ప్రభువా పాపిని నన్ను కరుణించు, నా పాపములు క్షమించు, నీ సన్నిధిలో నేను కనబడడానికి యోగ్యుణ్ణి కాను అని దూరంగా నిలబడి తన రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఆ విధంగా దీనత్వం కలిగి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఓపికతో కనిపెట్టుకోవాలి, సహనంతో కనిపెట్టుకోవాలి, విసుగకుండా ప్రార్థన చేస్తూ రావాలి. ఎడదెగక ప్రార్థన చేయడి. మొదటి దశలోనిక పత్రిక 5:17 వచనంలో మాట, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగకుండా నిత్యము ప్రార్థన చేయండి, ఓపికతో కనిపెట్టుకోండి. ఆయన ఇచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండండి. ఆయన యెహోవా ఉన్నతుడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు, మహోన్నత స్థలంలో నివసించే దేవుడు. అయినప్పటికీ ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన స్థితిలో ఉంటారో వారిని ఆయన దృష్టిస్తాడు, వారికి మేలు చేస్తాడు. ఎప్పుడైతే విరిగి నలిగిన జీవితం మనకు ఉంటుందో అప్పుడు మన హృదయంలో నుంచి వస్తుంది ప్రార్థన. హృదయంలో నుంచి ప్రార్థన వచ్చింది. హన్నా ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో తాను ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. కారణం ఏంటంటే తన మీద ఉన్న నింద తొలగిపోవాలని, తనకేదో కొడుకు కావాలన్న ఉద్దేశం. నా కొడుకు ఇస్తే నీకే ఇస్తా ప్రభువా, అయితే నేను నిందించబడుతున్నా, ఈ నింద నా మీద నుంచి తొలగిపోవాలా. ఎప్పుడైతే తను దీన మనసుతో తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చిందో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు కుమారుని ఇచ్చాడు. కనుక మనం కూడా ఒకవేళ నిందించబడుతున్నావేమో, ఒకవేళ ఇక బాధ పెట్టబడుతున్నావేమో, శ్రమ పెట్టబడుతున్నావేమో, కన్నీటిలో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, అయితే మనం ఆయన అడగడం నేర్చుకోవాలా. ఆయన అడగడం నేర్చుకోవాలా. ఊరికి మనం బాధపడుతున్నాం అనుకుని మన ఇష్టం వచ్చిన మన దారిలో మనం బాధపడుతుంటే కాదు. కానీ మన ప్రతి సమస్య కూడా ఆయన సన్నిధిలో చెప్పుకునే వరంగా ఉండాలి. ఎక్కడో చెప్పడం కాదు, ఎవరికో చెప్పడం కాదు. ఎవరికైనా చెప్తాం, కానీ దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థన చేయాలంటే కొంచెం అంత కష్టంగా ఉంటుంది. అదే వేరే వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గరైనా మనం మన చరిత్ర చెప్పమంటే కూడా ఎంతసేపు అయినా దానికి చెప్తూనే ఉంటాం. మన బాధలు చెప్తాం, మన కష్టాలు చెప్తాం. ఇక వాళ్ళు తీర్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఏమి సహాయం చేయగలిగిన వాళ్ళు కూడా కాదు. కానీ ఏదైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది అనుకుంటాం. ఆ చెప్పుకునేది దేవుని సన్నిధిలో చెప్పుకుంటే ఆయన బాధ తీర్చే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన జాలిపడే దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. నరులు ఒకవేళ సానుభూతి చూపుతారు, అంతే సానుభూతి చూపుతారు, లేదా అంతో ఇంతో సాయం చేయవచ్చు. కానీ తిరిగి సమయం వచ్చినప్పుడు ఎత్తేసి నేను కదా, నేను లేకపోతే ఆయన ఆడున్నాడు, నేను లేకపోతే ఆమె ఎక్కడుంది, అది ఏమేమో మాట్లాడి మనసు కష్టం కలిగిస్తారు, మనసుకు బాధ కలిగిస్తారు. అయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని దృష్టించే దేవుడు. ఎవరై దీనులై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టించిన. కనుక ఆయన మాటకు లోబడి మనం జీవిస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. కనుక మనం అడిగితే, మనం తగ్గింపు జీవితంతో అడిగితే, మనం ఆయనకు లోబడి ఆయన మాటలను అనుసరిస్తూ మనం ఆయనను అడిగితే ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. అన్న ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించాడు. ఎబ్బేజు ప్రార్థన ఆలకించి ఆయన ఆశీర్వదించాడు. ఈ ఒక స్త్రీ, కనాను స్త్రీ ప్రార్థన చేస్తే ఆమె కుమారుని స్వస్థపరిచాడు. స్వస్థత ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, అవసరత తీరుస్తాడు, నిందలు కష్టాల నుంచి బయట వేస్తాడు. మన ప్రభువు ఏమైనా చేయగలడు. అవన్నీ మనం చూస్తూ వచ్చాం. కనుక అయితే మనం ఓపికతో కనిపెట్టుకొని దీన మనసు గల వారమై ఆయన మాట విని ఆయన మాటకు లోబడి అనుసరిస్తూ మనం ఆయన నుండి ఆశీర్వాదం పొందుదాం గాక. దగ్గర దేవుడు లేఖన భాగం దీవించును గాక.
తర్వాత క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు స్వరూప్యము